కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేల పేరుతో వెనుకబడిన తరగతులను తీవ్రంగా అవమానిస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన మరియు సమగ్ర కుటుంబ సర్వేల ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపకులాల సర్వే సాకుతో బీసీల జనాభాను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీ గణనపై అధికార పార్టీ మంత్రులు అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని పారదర్శకంగా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల వివక్ష పూరిత వైఖరిని ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేసిన ఈ సమావేశంలో పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ నుంచి బీసీ నాయకులందరూ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు నీకు బీసీలు అంటే ఎందుకింత చులకన చూస్తావు? బీసీలు అంటే ఎందుకింత తక్కువ అంచనా వేసుకుంటావు? ఎందుకు బీసీలను అవమానపరచాలని చెప్పి పదే పదే నువ్వు మాట్లాడే మాటలనే ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఈ సమగ్ర కుటుంబ సర్వే కాదు, ఇది అసమగ్ర కుటుంబ సర్వే. అసమగ్రంగా ఎందుకంటున్నా, అసలు ఇది సర్వే చేసినప్పటి నుంచి అన్ని తప్పుడు విధానాలు, ఏ ఒక్కటి కూడా సరైన విధానంగా నువ్వు పాటించలేదు. అందుకే ఇది సమగ్ర సర్వే కాదు, అసమగ్ర సర్వే. దీనికి ఎక్కడన్నా సూపర్వైజర్ ఉండేనా? దీని మీద నిఘా విభాగం మీద ఉండేనా? దీని మీద ఒక సూపర్వైజర్ లేదు, దీనికి ఒక సంబంధించినటువంటి ఆఫీసర్స్ లేదు. పేరుకు మాత్రం రాష్ట్ర బీసీల జనాభా సమగ్ర కుటుంబ సర్వే. అందుకే రేవంత్ రెడ్డి గారు, నువ్వు పచ్చి బీసీలకు వ్యతిరేకివి. ఒకసారి చెప్తాను, అందరు పక్ష బీసీ పక్షపాతి, పక్కా బీసీలకు వ్యతిరేకమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే మీరు పదే పదే మీరు ఓసీ మీటింగ్లలో మీ సామాజిక వర్గం మీటింగ్ కూడా చెప్పినావు, ఎప్పుడు మనమే ఉండాలా కుర్చీల మీద, ఎప్పుడు మనమే పాలకులు ఉండాలని చెప్పి ఈ సామాజిక వర్గ మీటింగ్లో చెప్పినావు, అనేక సంభాషణలు కూడా చెప్పినావు. అంటే దీన్ని బట్టి ఓసీలలో కూడా ఇంకొక సామాజిక వర్గం ఎదగద్దు, బీసీలు అనేటువంటి ఇంకా పూర్తిగా ఇలా మేము 62% ఉందామని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తున్నాం. కానీ నువ్వేం చేసినావు? 56% తీసుకొచ్చి దీంట్లో ఉన్నటువంటి ముస్లిం బీసీలే 10% ఉన్నారంటే ఎంత అన్నట్టు? మేము 56లో బీసీలో ఉన్నటువంటి ముస్లిం 10% తీసేస్తారట, 46% బీసీ ఉన్నట్టు చెప్తున్నారు. అంటే ఏమన్నట్టు ఇది? ఇలా పక్కా హిందూ బీసీలే 56% ఉన్నారు. అందుకే నేను రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నా, ఇది అసమగ్రంగా చేసినటువంటి సర్వే కంటే నిజంగానే ఇది నిజమైందని చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఒక మండల్ పైలట్ ప్రోగ్రాం పెట్టి ఒక మండల్ పైలట్గా తీసుకొని ఆ మండల్ని పూర్తిగా డాటా ఎట్లా తీయాలి, రాష్ట్రంలో ఏ కులస్తులు ఎందరో చెప్పేది పేపర్లు ఇచ్చినామో ఒక్క మండలి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో 33 మండలాలను పైలట్ ప్రోగ్రాం పెట్టి, పైలట్ ప్రోగ్రాం మీద ఒక మండలానికి అన్ని మేము బీసీ నాయకులందరూ కలిసిపోతాం. మరి ఆ మండలంలో బీసీలలో ఉన్నటువంటి ఉపకులాలు ఎన్ని, ఆ ఉపకులాల వారిగా ఉన్నటువంటి జాబితా ఏంది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని సమగ్ర అని చెప్పి
మేమే మీకు క్షమాపణ చెప్తాం సార్, మేము తప్పు మాట్లాడాలి. ఎందుకంటే మా సామెత ఉంది, ఆదిలాబాద్ భాషలో ఏమంటారు, రొట్టెపెట్ట పేదలకు నక్కాశ పట్టదు. అంటే ఒంటే పేదలకు నక్కాశ పడ్డట్టు ఇయ్యాల. మీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా నాకు ఎందరో మంది దగ్గర ఉన్నారు. ఇలా వాళ్ళల్లో కూడా గుసగుసలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే మా పదవులు ఉంటాయో ఉడవీక్తాడు అని చెప్పి అదే లొట్టపెట్ట పెదవులకు నక్కాశ పడ్డట్టు రేవంత్ రెడ్డిని పదవుల మీద ఆశపడి మాట్లాడుతారు తప్ప నీ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కూడా మరి అలా ఆ చర్చ అనుమానం జరుగుతూ ఉంది. అందుకొరకు ఇప్పటికీ అర్థం చేసుకొని నువ్వు మండలాల వారీగా మండలాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక మండలి పైలట్ ప్రోగ్రాం పెట్టు. మేము అందరం బీసీ కులాలందరం కలిసేద్దాం. మరి నువ్వు ఎన్నిళ్ళు సర్వే చేసినావు, ఎన్నిళ్ళు సర్వే చేయలేదు, నీకు అప్పుడు అర్థమైతే మేము ఇస్తాం డాటా. ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, కమ్యూనిస్ట్ ఉంటారు, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఎన్ని ప్రజా సంఘాలు ఉంటాయో, ఎన్ని యువజన సంఘాలు ఉంటాయో, మేమందరం బీసీలు అందరం కూడా కలిసి ఆ మండలంలో గ్రామాల వారిగా లెక్క తీసుకుంటాం. ఎస్, ఇగో నిజంగానే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే సమగ్ర కుటుంబ సర్వే ఈ విధంగా ఉందని చెప్పి మీరు ఇచ్చిన సర్వేకు, మీరు పెట్టిన సర్వేకు, మేము పెట్టిన సర్వేకు మండలి డిక్లేర్ అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టి ఒక మండలి మాత్రం ఇచ్చే పేపర్ ప్రింట్ అయితే రాష్ట్రం ఇచ్చినాము. అప్పుడు నీ సమగ్ర కుటుంబ సర్వే కరెక్టా కాదా, బీసీల మీద ప్రేమ ఉన్నదా, బీసీలు అంటే నీకు మరి అసూయనా, అలుసా, మరి ఏం నఫరత్ ఉన్నదో లేదు నీకు బయట ఏమో ఇట్లా చేస్తున్నావు. ఇలా ఏమైంది, ఒకటే డిమాండ్ చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారేమో నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఆయన అక్కడి నుంచి వస్తుంది. నువ్వు ఈయన ఇక్కడ నుంచి ఈయన పునర్విభజన స్టార్ట్ అయిందంటేనే నీ బీసీలని ఇంకొద్దు చేసినటువంటి నేను అనుకుంటా 2 సంవత్సరాలు అయిందో, సంవత్సరంన్నర అయింది. అసెంబ్లీలో పెట్టకపోయింది, టేబుల్ మీద పెట్టకపోయింది. ఇప్పుడు దాన్ని డిక్లేర్ చేసినామంటే బీసీల జనాభాను తక్కువ చూపి బీసీలకు వచ్చేటటువంటి సీట్లను కూడా తగ్గించినటువంటి నీ ఉద్దేశం. అక్కడ ఆయన పునర్విభజన పేరుతోటి ఇవాళ 549 సీట్లకు 816 సీట్లు అవుతున్నాయి. దాంట్లో 272 సీట్లు మహిళలకు వస్తాయని చెప్తున్నారు కదా. మేమేం అడుగుతున్నాం, నిజంగానే నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే మరి మహిళలలో సపోర్టా పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. సపోర్టా పెడితే నరేంద్ర మోడీ గారికి భయం ఏంటంటే మళ్ళా ఓసీ కులాలకి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి అటు నరేంద్ర మోడీ మీద పెత్తనం చెల్లించడం ఢిల్లీలో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి అయితే ఏదో రకంగా ఆఫీసర్లను ప్రెషర్ చేసి నాయకులని ఇట్టనే పెద్ద పెద్దలకు నాకు ఆశపడ్డట్టు పదవులకు ఆశపడినటువంటి అడుగులకు మడుగులు వచ్చే నాయకులు పాపం ఏం సప్లయకుండా ఉండడం ఇది జరుగుతుంది. ఒక పక్క పునర్విభజన పేరుతోటి బీసీల మహిళలలో సపోర్టా పెట్టకుండా నరేంద్ర మోడీ గారు మోసం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈయన ఏమైంది, ఈ బీసీ జనాభా సమగ్ర కుటుంబ సర్వే అన్నావు కదా, అంటే దాంట్లో ఓసీల ప్రాతినిధ్యం చూపించడానికే ఇలా లిస్టు పెట్టారు. మరి ముఖ్యమంత్రి కులాన్ని ఎక్కువ చూపెట్టుకుంటున్నాడు. అంటే లేని కులాన్ని ఎక్కువ చూపెడతాం, ఉన్న కులాన్ని తొక్కేసి తక్కువ చూపెడతాం. ఇది ఎక్కడ న్యాయం? అందుకొరకే నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేసింది కరెక్ట్ అనుకుంటే, నీకు మీద నమ్మకం నీకుంటే, అందుకొరకే 33 జిల్లాలలో ఒక్కటి మండలం పైలట్ ప్రోగ్రాం కింద పెట్టండి. మా బీసీలు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తికి, అది యువజనులు కావచ్చు, అది ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకొని ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మేమందరం కలిసి తిరుగుతాం, ఆ మండలికి వెళ్తాం. అప్పుడు నీకు డాటా ఇస్తాం. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇలా మీరే చెప్పారు 12 లక్షల పాపులేషన్ మందిని కలలే సర్వేలు అని చెప్పినాం. ఏం చేసినాం, ఆ 12 లక్షల మందిని కూడా ఓసీ కులాలు కలిపేసినాం. అంటే ఇది నీకు న్యాయమా?
దాన్ని కూడా ఓసీ లెక్కలో తీసుకుపోయాను. కులము ఏ కులమో తెలియక 12 లక్షల మంది డార్క్లో పెట్టకుండా ఓసీ కులాలను కనిపించింది. అందుకొరకే ఇలా మేము బీసీలందరం తప్పకుండా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వంపై మహిళలకు సపోర్ట్ ఉండవలసిందే. పునర్విభజన జరిగినటువంటి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మండలంలో ఒక జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ ప్రోగ్రామ్కి తీసుకొని మా అందరితో మీ ఆఫీసర్స్ ఉంటాం, మేముంటాం, మీది పుట్టునట్టు అవుతుందా, మేమేదో ఆధారం లేకుండా మాట్లాడుతున్నాం అనేది పూర్తిగా వివరణ అర్థమవుతుందని చెప్పి ఈరోజు